వాసుదేవుడు చెప్పిన మాటలకు కంసుడు కొద్దిగా శాంతించారు. కానీ పూర్తిగా శాంతించడం కోసం వాసుదేవుడు కంసునికి ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఏమిటి అనంటే, దేవకికి పుత్రులు జన్మించగానే నేను నీకు ఆ పుత్రులని సమర్పిస్తాను అని వాగ్దానం చేశారు వాసుదేవుడు కంసునికి. వాసుదేవుడు చేసిన వాగ్దానపు విలువ అనేది కంసునికి తెలుసు. కాబట్టి వాసుదేవుని వాదన అనేది కంసునికి విశ్వాసమును కలిగించింది. అప్పుడు కంసుడు తన చెల్లి అయిన దేవకిని చంపాలి అనే పాపకార్యంను వద్దు అని అనుకున్నారు. కంసుడు అలాగా చెప్పగానే వాసుదేవుడు చాలా సంతోషించారు. కంసుడు తీసుకున్న నిర్ణయంను వాసుదేవుడు సంతోషించి తిరిగి దేవకి మరియు వాసుదేవుడు తన గృహముకు వెళ్తున్నారు. వాసుదేవుడు మరియు దేవకికి 8 మంది శిశువులలో అందులో మగ శిశువులు మరియు ఆడ శిశువుకు జన్మిస్తారు. ముందుగా ఒక మగ శిశువు జన్మించగానే వాసుదేవుడు చేసిన వాగ్దానము ప్రకారముగా ఆ శిశువును అప్పజెప్పడానికి కంసుని వద్దకు వెళ్తున్నారు దేవకి మరియు వాసుదేవుడు. అయితే కంసుడు మరి శిశువుని తీసుకుంటారా తీసుకోరా?